ఆర్థిక సంబంధిత సమస్యలు, ఈతి బాధలు శని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శనిలో చాలామంది ఇటువంటి బాధలకి గురవుతుంటారు. మరి ఈ ఆర్థిక సంబంధిత సమస్యలకి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతకి పరిష్కారం లభించాలంటే శనివారం నాడు మనం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. శనిదేవుడు యొక్క అనుగ్రహాన్ని కలగటానికి, శనిగ్రహ దోషం జాతకులకి సోకకుండా ఉండటానికి శాస్త్రరీత్యా పలు పరిహార ప్రక్రియల్ని సూచించారు. ఈ ప్రక్రియల్లో కొన్నిటినైనా జాతకులు అవలంబిస్తే శనిగ్రహ దోషం తొలగిపోతుంది. శని కలిగించేటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటానికి కొన్ని ప్రక్రియలున్నాయి. శనిదేవుని వాహనమైనటువంటి కాకికి ప్రతినిత్యం ధాన్యాన్ని లేదా అన్నాన్ని సమర్పించాలి. శనికి ప్రేమైనటువంటి శాంతి ప్రసాదాన్ని అంటే గోధుమ పిండిని పాలతో తడిపి చక్కెర వేసి ఉండలుగా చేయాలి. వీటిని పశుపక్షాదులకు, నీటిలోని చేపలకు దానాగా వేయాలి. శనివారం నాడు శివారాధన తప్పనిసరిగా చేయాలి. శివానుగ్రహం పొందినటువంటి శివభక్తులకి శని అత్యంత అనుకూలుడవుతాడు. కాబట్టి శనివారం నాడు 22 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మౌనంగా జపించాలి. శనికి ప్రేమైనటువంటి సమిధ గరిక, ఈ గరికతో వారంలో ఏదో ఒక రోజు గణేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కూడా శనిగ్రహ దోషం వల్ల ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలకు త్వరితగతిని పరిష్కారాలు లభిస్తాయి.